నమస్తే వెల్కమ్ టు 10 మ్యాక్స్. మెగా ఫ్యాన్స్ రెడీ అవ్వండి. ఆగస్టు నుంచి స్టార్ట్ చేసి వచ్చే సంక్రాంతి వరకు థియేటర్స్ లో మెగా హీరోల ఫిల్మ్ ఫెస్టివల్ జరగబోతోంది. అల్లుడితో స్టార్ట్ అయిన మూవీ ఫెస్టివల్ మామ సినిమాతో సాలిడ్ స్పీడ్ అందుకోబోతోంది. మరి మెగా హీరోల మెగా ఫిల్మ్స్ ఏంటో, ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయో, అసలు వీళ్ళ మీద ఎన్ని వేల కోట్ల బడ్జెట్ ఉందో చూద్దాం. మెగా హీరోలు థియేటర్ల మీద దండయాత్రకు రెడీ అవుతున్నారు. మెగా ఫిల్మ్ ఫెస్టివల్ కి రెడీ అవ్వమంటూ ఫ్యాన్స్ ని అలర్ట్ చేస్తున్నారు. వరుసగా చిరంజీవి, పవన్, చరణ్, బన్నీ ఇలా మెగా స్టార్ హీరోలు ఇంట్రెస్టింగ్ సినిమాలతో థియేటర్లోకి రాబోతున్నారు. ఈ లిస్ట్ లో అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 ఫస్ట్ రిలీజ్ కి రెడీ అవుతోంది. సుకుమార్, బన్నీ కాంబినేషన్ లో 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పుష్ప 2 మీద ఇప్పటికే హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దీనికి తోడు రీసెంట్ గా రిలీజ్ అయిన పుష్ప సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పాటు సినిమా మీద హైప్ క్రియేట్ చేసింది. పుష్పరాజ్ గా బన్నీ 2 ఏళ్ల నుంచి క్రియేట్ చేసిన మానియా పుష్ప సాంగ్ తో ఇంకా డబుల్ అవడంతో ఆగస్టు 15న రిలీజ్ అవుతున్న పుష్ప 2 మీద అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఆగస్టులో అల్లుడు సినిమా రిలీజ్ అవుతుందో లేదో సెప్టెంబర్లో మామయ్య పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ మూవీతో రెడీ అవుతున్నారు. పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్ లో క్రేజీ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది ఓజీ సినిమా. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్ వీడియో పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్, ఇప్పటివరకు సినిమా నుంచి చెప్పిన క్రూ ఇలా అన్ని రకాలుగా సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఓజీ సినిమా పాన్ ఇండియా వైడ్ గా సెప్టెంబర్ 27న థియేటర్లోకి వస్తోంది. అసలే పవన్ సినిమా చూసి చాలా కాలమైపోయిందని, ఎప్పుడెప్పుడు పవర్ స్టార్ మ్యాసివ్ పవర్ ని చూద్దామని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ ఓజీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సంవత్సరం మరో మెగా హీరో సినిమా కూడా రిలీజ్ కి రెడీ అవుతోంది. RRR తో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ తెచ్చుకుని మెగా ఫ్యామిలీలో తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకుంటున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ మూవీ చేస్తున్నారు. 2 ఏళ్ల నుంచి చాలా డీటెయిల్డ్ గా ఈ సినిమాని షూట్ చేస్తున్నారు. గేమ్ చేంజర్ లో డిఫరెంట్ లుక్స్ తో పవర్ఫుల్ రోల్ లో కనిపించబోతున్నారు చరణ్. 200 కోట్ల బడ్జెట్ తో గ్రాండ్ గా తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ కాకపోయినా ఈ ఇయర్ ఎండ్ కి థియేటర్లలోకి రాబోతోంది. మెగా ఫ్యామిలీలో వీళ్ళందరి సినిమాలు ఒకెత్తు, మెగాస్టార్ సినిమా ఒకెత్తు. మెగాస్టార్ చిరంజీవి, వశిష్ఠ కాంబినేషన్ లో సోషియో ఫ్యాంటసీ మూవీగా విశ్వంభర తెరకెక్కుతోంది. షూటింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి పెద్దగా బ్రేక్ తీసుకోకుండా సినిమాని కంప్లీట్ చేసే పనిలోనే ఉన్నారు మెగాస్టార్. లేటెస్ట్ గా ఈ సినిమాలో ఇప్పటికే ఉన్న త్రిషకి తోడు ఆశిక రంగనాథ్ కూడా జాయిన్ అయింది. ఈ మధ్య చిరంజీవి స్టైల్ బ్లాక్ బస్టర్ కొట్టి చాలా కాలం అవడంతో ఎలా అయినా విశ్వంభరతో బ్యాక్ టు ఫామ్ అనిపించుకోవాలని ట్రై చేస్తున్నారు చిరంజీవి. అందుకే 200 కోట్ల బడ్జెట్ తో విజువల్ గ్రాండియర్ గా ఇంట్రెస్టింగ్ స్టోరీతో ఈ మెగా ప్రాజెక్ట్ ని వచ్చే సంక్రాంతికి రిలీజ్ అనౌన్స్ చేశారు. ఇలా 1 కాదు 2 కాదు 6 నెలల్లో మెగా ఫ్యామిలీ నుంచి బిగ్గెస్ట్ మెగా ప్రాజెక్ట్స్ బ్యాక్ టు బ్యాక్ రాబోతున్నాయి. ఈ మెగా ఫిల్మ్ ఫెస్టివల్ ని చూడడానికి ఫ్యాన్స్ అంతకంటే ఎక్కువే వెయిట్ చేస్తున్నారు. విశ్వక్సేన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ మూవీగా తెరకెక్కుతున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మరో వారంలో రిలీజ్ అవుతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో గ్రాండ్ గా ట్రైలర్ లాంచ్ అయింది. ఇప్పటి వరకు సినిమా మీదున్న బజ్ ఒకటైతే, ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత క్రియేట్ అయిన హైప్ నెక్స్ట్ లెవెల్ అంటున్నారు ఆడియన్స్. ఈసారి లంకల రత్న సక్సెస్ లాటరీ కొట్టినట్టేనా? సాలిడ్ సక్సెస్ కి ప్లాన్ చేసుకున్నాడు విశ్వక్సేన్. అందుకే సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అవుతున్నా ఓపిగ్గా వెయిట్ చేస్తున్నాడు. మే 31న తన అప్కమింగ్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనికి సంబంధించి లేటెస్ట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ హాట్ టాపిక్ అవుతోంది. విశ్వరూపం చూపిస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్ ఒక్కసారిగా సినిమా మీద హైప్, ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తోంది. సితార, శ్రీకర, ఫార్చ్యూన్ 4 నిర్మాతలుగా తెరకెక్కుతున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్ నెక్స్ట్ లెవెల్ అంటున్నారు ఫ్యాన్స్. ఇప్పటి వరకు విశ్వక్ ఎలాంటి సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాడో, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో గ్యారంటీగా ఆ రేంజ్ సక్సెస్ వస్తుందని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఫ్యాన్స్. లవ్, పవర్ఫుల్ యాక్షన్, అదిరిపోయే డైలాగ్స్, విశ్వక్ ఎలివేషన్, ఇలా మంచి మాస్ యాక్షన్ సినిమాకి కావలసిన ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో. లంకల రత్న క్యారెక్టర్ లో విశ్వక్ 2 డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తున్నాడు. ఒక పక్క లవర్ బాయ్ గా, మరోవైపు పవర్ఫుల్ పొలిటీషియన్ గా అదరగొట్టబోతున్నాడు సినిమాలో. చైతన్య కృష్ణ డైరెక్షన్, యువన్ శంకర్ రాజా మ్యూజిక్ సినిమాకి హైలైట్ కాబోతున్నాయని టాక్. మరోవైపు పెద్ద స్టార్ క్యాస్ట్ లేకపోయినా విశ్వక్ సినిమాని సోలోగా లీడ్ చేసేలా కనిపిస్తున్నాడు. మరోవైపు ఈ మధ్య డిఫరెంట్ సినిమాలు చేస్తున్న అంజలి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో మరో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ లో కనిపిస్తోంది.
ఇప్పటివరకు చేసిన సినిమాలకు కంప్లీట్ డిఫరెంట్ గా ఈసారి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో ఫుల్ ప్లెజ్డ్ కమర్షియల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తో మే 31న గ్రాండ్ గా థియేటర్లలోకి వస్తున్నాడు. ఈ సంవత్సరం బాలీవుడ్ ఆడియన్స్ కి ఎగ్జైటింగ్ ఇయర్ కాబోతోంది. డిఫరెంట్ జానర్స్ లో సినిమాలు తెరకెక్కడంతో పాటు డిఫరెంట్ కాంబినేషన్స్ ని స్క్రీన్ మీద చూడబోతున్నారు ఆడియన్స్. అలా ఆన్ స్క్రీన్ ఫ్రెష్ కాంబినేషన్స్ ఏంటో, ఫస్ట్ టైం పెయిర్ అవుతున్న హీరో హీరోయిన్లెవరో లెట్స్ హావ్ ఎ లుక్. రొటీన్ కాంబినేషన్స్ ని చూడడం ఎవరికైనా బోర్ కొడుతోంది. అందుకే ఆడియన్స్ కి అలాంటి ఫీలింగ్ కలిగించకుండా ఈసారి క్రేజీ కాంబినేషన్స్ తో రాబోతున్నారు స్టార్లు. స్పెషల్లీ తనకు ఎప్పుడూ సెట్ ఆఫ్ హీరోయిన్స్ నే సెలెక్ట్ చేసుకునే సల్మాన్ ఖాన్ ఈసారి మాత్రం రష్మికతో ఫస్ట్ టైం జత కడుతున్నారు. మురుగదాస్ డైరెక్షన్ లో సల్మాన్ ఖాన్, రష్మిక జంటగా నటిస్తున్నారు. అంతేకాదు వికీ కౌశల్ కూడా ఈసారి కొత్త జోడీనే సెట్ చేసుకున్నారు. చావా సినిమాలో వికీకి జంటగా రష్మిక నటిస్తోంది. అందుకే ఈ నేషనల్ క్రష్ ఈ హీరోల పక్కన ఎలా ఉంటుందో చూడడానికి వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. బాలీవుడ్ లో అసలు ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని క్రేజీ కొత్త కాంబినేషన్ రణబీర్ కపూర్, సాయి పల్లవి. లవర్ బాయ్ గా ఎప్పటికప్పుడు క్రేజీ హీరోయిన్స్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న రణబీర్ ఈసారి మాత్రం సౌత్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవితో పెయిర్ అయ్యారు. బాలీవుడ్ లో ప్రెస్టీజియస్ గా తెరకెక్కుతున్న రామాయణంలో రాముడిగా రణబీర్, సీతగా సాయి పల్లవి నటిస్తోంది. ఆడియన్స్ కి నచ్చేలా ఇంపాక్ట్ఫుల్ రోల్స్ ప్లే చేసే రణవీర్ సింగ్ ఫస్ట్ టైం కొత్తగా పేరప్ అవుతున్నారు. డాన్ 3కి సంబంధించి హీరోయిన్ గా కియారా అద్వానీతో జత కడుతున్నారు. ఫర్హాన్ అఖ్తర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో డాన్ గా రణవీర్ సింగ్ నటిస్తే, బాస్ లేడీగా కియారా నటిస్తోంది. మరి ఫస్ట్ టైం తెర మీదకొస్తున్న ఈ కాంబినేషన్ ఎలా ఉంటుందో అని వెయిట్ చేస్తున్నారు అభిమానులు. కంటెంట్ వైజ్ కొత్తగా ఎక్స్పెరిమెంట్స్ చేసే ఆయుష్మాన్ ఖురానా, కమర్షియల్ సినిమాలు కాకుండా సంథింగ్ డిఫరెంట్ సినిమాలు చేసే సారా అలీ ఖాన్ జోడీగా నటిస్తే ఎలా ఉంటుందో త్వరలోనే చూడబోతున్నారు ఆడియన్స్. ఆకాష్ కౌశిక్ డైరెక్షన్ లో యాక్షన్ కామెడీ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఫస్ట్ టైం పెయిర్ అయ్యారు సారా, ఆయుష్మాన్ ఖురానా. చిన్న సినిమాలతో సూపర్ డూపర్ హిట్లు కొడుతున్న కార్తిక్ ఆర్యన్ ప్రజెంట్ బాలీవుడ్ లో హాట్ కేక్ అయిన తృప్తి దిమ్రితో జత కట్టబోతున్నారు. యానిమల్ తో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న తృప్తి, భూల్ భులయ్యాతో బ్లాక్ బస్టర్ కొట్టిన కార్తిక్ ఆర్యన్ తో కలిసి భూల్ భులయ్యా 3లో ఫస్ట్ టైం జంటగా కనిపించబోతున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ ఎప్పుడెప్పుడు చూద్దామని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. బాలీవుడ్ హీరోలే కాదు, హీరోయిన్లు కూడా కొత్త హీరోలతో జతకడుతున్నారు. స్పెషల్లీ సౌత్ హీరోలతో ఫ్రెష్ గా పెయిర్ అవటంతో ఈ జంటని ఎప్పుడెప్పుడు స్క్రీన్ మీద చూద్దామని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అయిన దీపికా పదుకున్ ఫస్ట్ టైం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో జత కడుతున్నారు. నాగాస్విన్ డైరెక్షన్ లో ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది దీపిక. 500 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో గ్రాండ్ విజువల్స్ తో తెరకెక్కుతున్న కల్కిలో ప్రభాస్, దీపిక కాంబినేషన్ సినిమాకే హైలైట్ కాబోతోంది. ప్రస్తుతం మిస్టర్ అండ్ మిసెస్ మాహి సినిమా చేస్తున్న జాన్వీ కపూర్ ఈ సినిమాతో పాటు క్రేజీ కాంబినేషన్ సెట్ చేసుకుంది. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతున్న దేవరలో ఎన్టీఆర్ కి హీరోయిన్ గా నటిస్తోంది జాన్వీ. ఇప్పటి వరకు జాన్వీ బాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్ట్స్ తో పాటు తెలుగులో ఎన్టీఆర్ తో పాటు బుచ్చిబాబు సినిమాలో చరణ్ కు హీరోయిన్ గా ఫస్ట్ టైం నటిస్తోంది. ఇలా త్వరలో బాలీవుడ్ స్క్రీన్ మీద క్రేజీ కాంబినేషన్స్ చూడబోతున్నారు ఆడియన్స్. కాన్ఫిడెంట్ గా ఉన్న కార్తికేయ, బుజ్జిని చూసి ఎగ్జైట్ అయిన నాగ చైతన్య, మనమే నుంచి కొత్త సాంగ్ రిలీజ్, పోస్ట్ పోన్ అయిన మ్యూజిక్ షాప్ మూర్తి, రికార్డ్ సెట్ చేసిన అనసూయ. ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. కార్తికేయ, ఐశ్వర్య మీనన్ జంటగా ప్రశాంత్ రెడ్డి డైరెక్షన్ లో మే 31న థియేటర్లకు వస్తున్న భజే వాయు వేగం సినిమా ట్రైలర్ గ్రాండ్ గా రిలీజ్ చేశారు. గ్యారంటీగా ఈ సినిమా అందరి అంచనాల్ని అందుకుంటుందని కార్తికేయ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ప్రభాస్, నాగాస్విన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కల్కి సినిమా నుంచి రీసెంట్ గా బుజ్జిని గ్రాండ్ గా ఇంట్రడ్యూస్ చేసింది టీం. బేసిక్ గా కార్స్ ఫ్రీక్ అయిన నాగ చైతన్య ఈ క్రేజీ కార్ బుజ్జిని డ్రైవ్ చేసి క్రేజీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు. శర్వానంద్, కృతి శెట్టి లీడ్ రోల్స్ లో ఆదిత్య శ్రీరామ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా మనమే. ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ చేసింది టీం. వచ్చే వారం రిలీజ్ అవ్వాల్సిన మ్యూజిక్ షాప్ మూర్తి మరోసారి పోస్ట్ పోన్ అయింది. అజయ్ ఘోష్ లీడ్ రోల్ చేస్తున్న ఈ సినిమా వచ్చే శుక్రవారం నుంచి జూన్ 7కి వాయిదా పడింది. రణ్వీర్ సింగ్, ప్రశాంత్ వర్మ సినిమాపై ఇంకా కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతోంది. ఒకవైపు రణ్వీర్ సింగ్ కి, ప్రశాంత్ వర్మకి క్రియేటివ్ డిఫరెన్సెస్ తో సినిమా ఆగిపోయిందని అంటుంటే, మరోవైపు సినిమా ఆగిపోలేదు, ఆల్రెడీ టెస్ట్ షూట్ కూడా చేశారు, త్వరలోనే అనౌన్స్ చేస్తారంటూ మరోవైపు టాక్ నడుస్తోంది. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో హిస్టరీ క్రియేట్ చేసింది అనసూయ సేన్ గుప్తా.
77వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ద షేమ్లెస్ మూవీకి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు అందుకున్న ఫస్ట్ ఇండియన్ గా రికార్డ్ సెట్ చేసింది. కార్తీ బర్త్డే సందర్భంగా కొత్త సినిమాలు అనౌన్స్ చేశారు. జ్ఞానవేల్ రాజా ప్రొడక్షన్ లో వాథియర్ సినిమాతో పాటు అరవింద్ స్వామితో మరో ఇంట్రెస్టింగ్ మూవీ అనౌన్స్ చేశారు. తమిళ్ డైరెక్టర్ విక్రమన్ కొడుకు విజయ్ కనిష్క హీరోగా సముద్రఖని లీడ్ రోల్లో తెరకెక్కుతోన్న సినిమా హిట్ లిస్ట్. ఈ సినిమా మే 31న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. వరుణ్ సందేశ్ హీరోగా రాజేష్ జగన్నాథం డైరెక్షన్ లో తెరకెక్కుతున్న నింద సినిమా నుంచి సంకెళ్ళు సాంగ్ రిలీజ్ అయింది. సరోజ్ కుమార్ హీరోగా నటిస్తూ డైరెక్షన్ చేస్తున్న పరాక్రమం నుంచి సినిమా టీజర్ రిలీజ్ చేసింది టీం. సో వ్యూయర్స్, చూశారు కదా, ఇది వాటి 10 మ్యాక్స్. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ. బాయ్.